వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయం అనగానేమి? వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? జాతీయ ఆదాయం అనగానేమి? ఎవరైతే రికార్డింగ్ సెషన్ వింటున్నారో జాతీయ ఆదాయం అనగానేమి అని అడిగాడు. జాతీయ ఆదాయం అనగానేమి? సో వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? అండ్ explain the recent changes. Explain the recent changes done by CSO in 2015. అంటే ఇటీవల జాతీయ ఆదాయపు గణనలో CSO తీసుకుని వచ్చిన మార్పులు అనేది ఏదైతుందో ఆ యొక్క మార్పులను వివరించండి. డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అమ్మా, కొంచెం కష్టమే. అంటే ఎందుకంటే ఇటీవల రీసెంట్గా జరిగిన మార్పులు అనేది మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే, అప్డేటెడ్ వర్షన్ కాబట్టి. సో ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, మెయిన్ బాడీ పార్ట్ అనేది ఎలా రాయాలి, కంక్లూజన్ అనేది ఎలా రాయాలి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీనికి సంబంధించి ఇంతకుముందు మీకు చెప్పినట్టే దీనికి సంబంధించిన కాన్సెప్చువల్ క్లారిటీ అనేది దాదాపు ఒక 1.5 hour అనేది మీ అందరికీ కూడా రికార్డింగ్ వీడియో సెషన్స్లో మనకి అవైలబుల్గా ఉంది. సో ప్లీజ్ రైట్ డౌన్ దిస్ క్వశ్చన్. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? ఎక్స్ప్లెయిన్ ద రీసెంట్ చేంజెస్ డన్ బై CSO ఇన్ 2015. సో ఇటీవల ఈ యొక్క CSO ఏదైతుందో కేంద్ర గణాంక సంస్థ ఇటీవల తీసుకొచ్చిన మార్పులు అనేది ఏదైతుందో ఆ చేంజెస్ అనేది ఏదైతుందో అవి వివరించండి అని చెప్పేసి అడిగాడు, ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడిగాడు. సో మీ యొక్క సొంతంగా ఏదైతే ఉందో ఆ యొక్క సొంత భావనలతోని మీ యొక్క సొంత ఐడియాస్తోని దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. దీనికి సంబంధించిన ఆ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఏదైతుందో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం మెయిన్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో హియర్ ఐఎమ్ కంక్లూడింగ్ ద క్వశ్చన్. కేవలం ఆ యొక్క క్వశ్చన్ మాత్రమే నేను కంక్లూడ్ చేయడం జరుగుతుంది.